హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. అందరికీ నచ్చే ఎగ్ని ఇలా ఒక్కసారి ఫ్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది, నాది గ్యారంటీ. ఈ ఎగ్ ఫ్రైని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి వీడియో చూసేద్దాం రండి. ముందుగా ఎగ్స్ని ఉడికించుకొని పై చెక్కు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 లేదా 3 మీ స్పైసీని బట్టి చూసుకొని వేసుకోండి, చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 5 లేదా 6 పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయలని సన్నగా చీలికగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటా వేయించుకోవాలి. ఈలోగా గుడ్లని సగానికి కట్ చేసుకొని ఉంచుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మన ఉల్లిపాయలు మొత్తం వేగిపోయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 1/2 నిమిషం వేయించుకోవాలి. అల్లం పేస్ట్ వేశాక లో ఫ్లేమ్లోకి పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. అలాగే ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయల్ని సైడ్కి పెట్టేసుకొని ఈ మధ్య ప్లేస్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ని పెట్టుకోవాలన్నమాట. బోర్లించుకొని పెట్టుకోండి. గుర్తుపెట్టుకొని ఫ్లేమ్ మటుకు లో ఫ్లేమ్లో ఉండాలి, లేదంటే ఉల్లిపాయలు మనకి ఆల్రెడీ వేగిపోయినాయి కదా, అవి మాడిపోతే ఎగ్స్ అనేవి చక్కగా ఫ్రై అవ్వవు అన్నమాట. ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకి గుడ్డు స్మెల్ అనేది రాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. వీటిని కదపకుండా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మరలా రెండో వైపు కూడా తిప్పుకొని మరొక 2 లేదా 3 నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. ఇక్కడ కావాలంటే మీకు నచ్చితే గనక పచ్చి కొబ్బరి తురుము లేదా ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చండి. అది వేసుకున్న తర్వాత 2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. మరి ఇదనమాట మన ఈ రోజుటి ఎగ్ ఫ్రై. చాలా సింపుల్ కదా, ఎవరైనా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది అనమాట. మరి మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు.